वागीशाभ्या सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वंदे वेदांत तत्त्वज्ञं विधुशेखर भारतीं। अम्मा ఇవాళ హోమంలో పాల్గొన్న వాళ్ళు, హోమ ప్రసాదం తీసుకున్న వాళ్ళు, ఆ హోమాన్ని వీక్షించిన వాళ్ళు అందరూ కూడా ధన్యాత్ములు. చాలా విశేషమైనటువంటి రోజు వాళ్ళ. మాఘమాసం అంటేనే పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటి, మనం పరమేశ్వరుడిని కొలుచుకోవడానికి ఇష్టపడేటటువంటి శివరాత్రి. ఇవాళ రోజున దాక్షాయణి అమ్మవారి పూర్ణిమకి మనందరికీ లభించడం, దక్షుడికి శంఖంలో సముద్రంలో నుంచి దొరకడం ఇవాళ రోజునే అయింది. సుబ్రహ్మణ్య స్వామి రాక్షస సంహారం మాఘమాసంలోనే చేశాడు. గణపతి బ్రహ్మదేవుణ్ణి సంకష్టాల చతుర్థి అని మనం చేస్తాం. అది రావడానికి మాఘమాసమే కారణం, మాఘ కృష్ణ చతుర్థి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రియమైనటువంటిది మాఘ శనివారం, అన్నిట్లోకి ఇష్టం. ఇక మాఘమాసము గణపతి, అమ్మవారు, విష్ణుమూర్తి, పరమేశ్వరుడు, ఈ నలుగురు ఎలా అయినా సుబ్రహ్మణ్య స్వామి ఐదుగురు కాకుండా మనందరికీ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తి ఈ మాఘ సప్తమి నాడే, మొన్ననే చేసుకున్నాను రథ సప్తమి, ఆయన యొక్క ఉద్భవం జరగడం అయింది. మాఘ శుద్ధ సప్తమి అంటే ఆయనకి చాలా, అందరి దేవతలకి శంకరాచార్య వారి హృదయమైన పంచాయతనం షణ్మతాలు అన్ని ఈ నెలలో. అందులోనూ ఇవాళ విశేషం ఏంటంటే పూర్ణిమ చంద్రుడికి చాలా ప్రీతిపాత్రమైంది, మాఘము సూర్యుడికి ప్రీతిపాత్రమైంది. అందులో ఆదివారం సూర్యనారాయణమూర్తికి మరీ ప్రీతిపాత్రం, పరమేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు, అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది పూర్ణిమ. ఇటు అమ్మవారికి ఈ అన్నిటితో కూడి మాఘమాసము, ఆదివారము, అందులోనూ పుష్యమి నక్షత్రం రావడం, దానికి తోడు పూర్ణిమ రావడము, ఇది ఎప్పుడో కానీ తటస్థించినటువంటిది. సాధారణంగా మాఘమాసం ఇదే మనం ప్రయాగం వెళ్తే మహామాఘి అవుతుంది. అంటే ప్రయాగంలో ఎవరైనా ఉంటే వాడు చాలా అత్యున్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళే మాఘం మహామాఘం అవుతుంది. ఆ మహామాఘిలో కూడా విశేషం ఆదివారము, పూర్ణిమ, పుష్యమి, ఈ మూడు కలిసి రావడం ఎంతో సాధారణంగా లభించేటటువంటి పర్వదినం కాదు. ఇలాంటి పర్వదినం రోజున చండీ ఆ అమ్మవారి సప్తశతి పారాయణలో మనం అందరం ఉండడం మనందరి జన్మాంతర సుకృతం. ఇవాళ చండీ ప్రసాదాన్ని మనం ఇక్కడ తీసుకోవడం కూడా మన భాగ్యం. అయితే ఈ యొక్క మాఘంలో ఉండే చండీ చేస్తే ఏమొస్తుందనేది ఈ రోజంతా చెప్పుకున్నా ఇంకా మిగిలిపోయే ఉంటుంది. ఒక విషయం ఏమంటే ఈసారి ఏప్రిల్ 18వ తారీఖు నుంచి 26వ తారీఖు దాకా శంకర జయంతి ఉత్సవాలు చక్కగా ఘనంగా చేసుకుందాం. ఎప్పటి నుంచి? ఏప్రిల్ 18 నుంచి 26వ తారీఖు దాకా మనకు చాలా విశేషంగా ఉత్సవాలు నిర్వహించడం అవుతుంది. ఇప్పటికి 26 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా చేసుకున్నాం. ఇది 27వ సంవత్సరం. 1999లో మొదలు పెట్టుకున్నటువంటి శంకర జయంతులు. అప్పుడు మనందరికీ కూడా సన్యాసిరావు గారిని, బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, అంబటిపూడి శ్రీరామచంద్రమూర్తి గారు లాంటి ప్రముఖులతోటి ఆరంభం చేసుకున్న శంకర జయంతి మహోత్సవాలు ఇప్పటిదాకా 26 దాకా ఏ ఒక్క సంవత్సరం కరోనా వచ్చినా కూడా ఆగకుండా అవిచ్ఛిన్నంగా సాగుతూ వచ్చింది. 27 సంవత్సరాలుగా మనం ఎక్కడ ఆపకుండా చేసుకుంటూ వచ్చాం. అంటే అక్కడ ఆరంభమైంది. ఆ తర్వాత చతురామ్నాయ పీఠాధిపతులు, వేదాంత పండితులు, వేద పండితులు అందరూ కూడా మన శంకర జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. చాలా మంది జడ్జులు, పొలిటీషియన్స్, ప్రవచనకర్తలు, హరికథకులు, సంగీతజ్ఞులు అందరూ కూడా, చాలా మంది మహానుభావులు అందరూ కూడా ఈ సభల్లో
వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే ఆ లిస్టే చాలా పెద్దదవుతుంది. కాబట్టి అంతమంది మహాత్ములు మన ఈ శంకర జయంతి ఉత్సవాల్లో రావడం, ఈ సంవత్సరం చాలా విశేషంగా మనం సహస్ర చండీ చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఏప్రిల్ 5 నుంచి 15 దాకా చండీ చేయడానికంటే ముందుగా ఇక్కడ సహస్ర రుద్ర యాగం అవుతుంది. అంటే 1000 సార్లు నమ్మక చౌకాలు చెప్తూ ఒక 10 రోజుల పాటు రుద్రము జరుగుతూ ఉంటుంది. 5 నుంచి 15 సమస్తమైనటువంటి బాధలు, అంటే ఏప్రిల్ 5 నుంచే మనకి ఉత్సవాలు దాదాపు ఆరంభం అనుకోండి. ఇప్పటి నుంచి ఏప్రిల్ 26 దాకా హైదరాబాద్లో, ఏప్రిల్ 21 నుంచి మే 1వ తారీఖు దాకా చాలా విశేషంగా నాయకంపల్లిలో జరుగుతాయి. బ్రహ్మాండంగా మన రాజమండ్రి దగ్గర నాయకంపల్లి, ఇప్పటి నుంచే నాయకంపల్లి ప్రాంతం ముస్తాబు చేసుకుంటోంది. ఎందుకయ్యా అంటే 2027లో మనకి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఆ పుష్కరాలు వచ్చేటప్పటికి అక్కడ సప్తాహాలు, మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా చాలా విశేషంగా అక్కడ ఆశ్రమం అంతా చక్కగా అద్భుతంగా తయారైపోతూ ఉంది. ఇప్పటికే మంచి వ్యవస్థ, అక్కడికి వెళ్తే ఉండడానికి 2000 మంది వస్తే కూర్చొని ఉపన్యాసాలు, దీనికి 3 ఇంతలు పెద్దగా కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంది. అదేవిధంగా అక్కడ 6 ఎకరాల భూమి ఇప్పుడు తీసుకున్నాం, ఇంకొక 6 ఎకరాలు చెరువు రూపంలో 12 ఎకరాల చిల్లర మధ్యలో మన ఈ భూమి అక్కడ మనకు సంసిద్ధమై ఉంది. సన్నిధానం వారు అభిషేకం చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి శివలింగం అక్కడ ప్రతిష్ఠ చేయబడ్డది. ఇప్పటికే సోమవారం వచ్చిందంటే బాగా విస్తృతంగా జనం రావడం, అక్కడ చేసుకోవడం, ఏ పండగ వచ్చినా అర్చనలు, వ్రతాలు అన్నీ కూడా చేసుకుంటూ చాలా వైభవంగా అక్కడ తయారైంది. కాబట్టి మన ఆశ్రమం చాలా విస్తృతంగా అభివృద్ధి చెందుతూ ఉంది, చాలా విస్తృతంగా. ఈ మధ్యకాలంలోనే మనకి ఇక్కడ ఢాకూర్ అని సంగారెడ్డి, అంటే పఠాన్ చెరువు నుంచి ఒక అరగంట దూరం వెళ్తే అందులో ఒక 6 ఎకరాల భూమిని మనకి ఒక కెనాల్కి అటుపక్క ఇటుపక్క, ముందర రోడ్డు, అవతల పక్క శృంగేరి ఎలా ఉంటుందో ఆ రూపంలో వచ్చేట్టుగా అద్భుతమైనటువంటి స్థలం మనకి అక్కడ ఇవ్వడం జరిగింది. దాతలు వేణూరి సుబ్బారావు గారు, కమల గారు అనే దంపతులు మనకు 6 ఎకరాలు ఇచ్చారు. అక్కడ గ్రామస్తులందరూ చుట్టుపక్కల ఒక 5-6 ఊళ్ళ వాళ్ళు కూడా ఉమ్మిళ్ళు ఎదురు చూస్తున్నారు. జోగిపేట, సంగారెడ్డి, అక్కడ ఉండే గ్రామాలు, ఆందోళన మండలం ఎప్పుడు వస్తుంది మాకు ఆశ్రమము అనే ఉద్దేశంతో. కాబట్టి ఇక్కడి నుంచి 1:15 నిమిషాల్లో మనం మన ఆశ్రమానికి వెళ్ళిపోవచ్చు. అంత దగ్గరలో మనకి హైదరాబాద్లో ఆశ్రమం తయారవుతోంది. చాలా విశేషమైనటువంటి ఆశ్రమం అక్కడ కూడా కట్టుకోబోతున్నాం. ఈ మొత్తము ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా అభివృద్ధి చెందుతూ, ఇదేమి మనకి ధనం ఉండవు, మనం ప్రయత్నం చేసాం, మనం వెంపర్లాడో నాకు ఆశ్రమం కావాలని పరితపిస్తేనో రాలేదు. ఒక ఆనందకరమైన విషయాలు చెప్తూ ఒక చిన్న బాధాకరమైన విషయం కూడా మనందరికీ ఉంది. ఈ స్థలాన్ని మనకి ఇచ్చినటువంటి దాత రమేష్ గుప్తా గారు, వారు ఈ సంవత్సరం మాఘ శుద్ధ చవితి నాడు భార్యా వియోగాన్ని పొందారు. శారదమ్మ గారు కాలం చేయడం జరిగింది. నేను స్వయంగా వెళ్ళి ఒక 10 రోజుల పాటు వాళ్ళ ఇంట్లో అక్కడ, ఎప్పుడూ నేను ఎక్కడ బయటకు వెళ్ళాలా చెప్పడం ఉండదు. గరుడ పురాణాన్ని నేనే కూర్చొని ఆ తల్లి కోసం చెప్పడం జరిగింది. ఆ తల్లికి ఇవాళ ఏకాదశం 11వ రోజు అక్కడ 11వ రోజు మనం అందరం కూడా ఉత్తమ గతి, ఇంత చక్కటి దీనికి వచ్చాం. ఈ ఆవులకి స్థలం ఇచ్చారు. మనం కోరుకున్నా కోరుకోకపోయినా ఎవరు గోవులకి భూమిని ఏర్పాటు చేస్తారో, గోవులకి అవసరమైనటువంటి వ్యవస్థను చేస్తారో, ధర్మాన్ని పరిరక్షిస్తారో, జీవితకాలంలో అన్ని పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా మానస సరోవరం దగ్గర నుంచి ఆ తల్లి అన్ని చూడడం, బాధ్యతలు అన్నీ కూడా చేసింది. ఆ తల్లి జీవితంలో ఒక ఘట్టం నేను మీ అందరికీ చెప్పి ఇంకొక మంచి మాట చెప్పేసుకొని మనం ఇవాళ కార్యక్రమానికి వెళ్దాం. ఆ శారదమ్మ ప్రత్యేకత ఏమిటి అంటే 1960లో శృంగేరి జగద్గురువులు ఇప్పుడున్నటువంటి స్వామివారు భారతీ తీర్థ స్వామివారు, వారి పై స్వామివారు అభినవ విద్యాతీర్థ స్వామివారు, వారు హైదరాబాద్ రావడం అయింది. పీర్ఖానా దగ్గర, అట్లాగే సికింద్రాబాద్ దగ్గర వాళ్ళ పుట్టింది. అప్పుడు 60లో వచ్చినప్పుడు ఆయన స్వామివారు ఈ శారదమ్మ గారి వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళ ఆవిడ కడుపుతోటి ఉంది. స్వామివారు చెప్పారు, ఇంకా 15 రోజులు 20 రోజుల్లో ఉంది పిల్ల పుట్టడానికి, కడుపులోనే ఉంది శారదమ్మ గారు. స్వామివారు చెప్పారు, మీ ఇంట్లో ఆడపిల్ల పుడుతుంది, శుక్రవారం పూట పుడుతుంది, ఆయన ఏమి చూసింది లేదు, ఇట్లా చూడండి అని చెప్పేశారు.
ఆ అమ్మాయికి శారద అని మా ఆరాధ్య దైవమైన శారద పేరు పెట్టండి అని సాక్షాత్తు శృంగేరి జగద్గురువులు చెప్పడం జరిగింది. అలాగే శారద నామకరణాన్ని వాళ్ళు చేయడం. ఆశ్చర్యం ఏమంటే మాఘ చతుర్థి నాడు ఆవిడ కాలం చేసే రోజు, ఆ రోజు ఉదయాన్నే స్వామివారి దగ్గరికి వాళ్ళ సోదరులు పెట్టారు. వెళ్తే ఇది పరిస్థితి అని సోదరులకి స్వామివారికి చెప్పడం జరిగింది. స్వామివారు మంత్రాక్షతలు కుంకుమ అన్నీ కూడా ఇచ్చారు ఆయనకి. అయితే ఇక్కడి నుంచి ఫోన్ వచ్చింది, వెంటనే రమ్మనమని. ఆయన అప్పటికప్పుడు ఫ్లైట్ ఒకటి తీసుకొని ఆ ఫ్లైట్లో హైదరాబాద్ వస్తే భర్తతో 5:30 సమయంలో ఆ స్వామివారు ఇచ్చినటువంటి కుంకుమ మంత్రాక్షతలు నెత్తి మీద వేసి భర్త బొట్టు పెట్టిన తర్వాత 1 గంటన్నర లోపల ఆ తల్లి సిద్ధి పొందింది, శివైక్యం చెందింది. ఈ మాటకి అర్థం ఏమిటి అంటే ఆ తల్లి పుట్టేటప్పుడు జగద్గురువుల ఆసిక్ మంత్రాక్షతలు కుంకుమతో పుట్టింది. కాలం చేసే రోజు, ఆ రోజు తండ్రితో, కాలం చేసే రోజు భర్తతో, ఈ రెండు చేయించుకొని నిండు ముత్తైదుగా వెళ్ళిపోయింది. ఇది శృంగేరి జగద్గురువులకి ఆ కుటుంబానికి ఉన్నటువంటి వాత్సల్యం, అలాంటి స్థితి. ఇంకొక విషయం ఏమి అంటే మనం ఇప్పుడు ఇక్కడ గోవులు పెరుగుతున్నాయి. మొట్టమొదటి అలకాపురంలో గోవులను పెట్టాం. అక్కడ 20 గోవులను పెట్టే చోట 35 గోవులు వచ్చేసాయి. అంటే 15 ఆవులు వచ్చి ఇరుక్కుపోయినా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే వారంతటి వారు రమేష్ గుప్తా గారి స్థలం ఇవ్వడమే. ఇప్పుడు ఇక్కడ కూడా ఆవులు పెరుగుతూ ఉన్నాయి. చాలా ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తగా పుట్టడం. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 14 ఆవులు గర్భిణిగా ఉన్నాయి. అంటే అతి త్వరలో ఇంకొక 14 శాంతిలు ఈ భూమి. ఇక్కడ 14 అనుకుంటే మళ్ళీ అక్కడ ఒక 8 ఆవులు కట్టి, అందుకనే ఆవులకి బహుళ అని పేరు. చూస్తుండగానే పెరుగుతూ పోతూ ఉంటాయి. ఇక్కడ అక్కడ పెరిగేటప్పటికీ గోవులు మీరు అమ్ముకుంటే ఏమవుతుంది అంటే 6 ఎకరాల స్థలం అక్కడ సంసిద్ధమైపోయింది. ఇంకా మనం వెతుక్కుంటే రాలేదు, ఆవులు వాటిని పెంచుతున్నావు కదయ్యా, దీని మీద భారం పడుతుందేమో, మేమే ఏర్పాటు చేసుకుంటాం స్థలం అని ఏర్పాటు చేసుకున్న ఈ గోవులు ఒకసారి గట్టిగా. ఇప్పుడు ఇవాళ మొట్టమొదటిసారి చెప్తున్నాను నేను, చాలా మంది గోశాలకి మేము ఇది వీడియోలో వినేవాళ్ళకి కూడా నేను ఎక్కువ మందికి ఏం అవకాశం ఇవ్వట్లేదు. దగ్గర దగ్గర మనకి నాయకంపల్లిలో అయితే ఏంటి, ఇక్కడైతేనేంటి ఒక 100 దాకా గరుకు స్తంభాలు అనేటటువంటిది వేయించడానికి ఇవాళనే సంకల్పం అయింది. అక్కడ ఏం చేస్తాం, అక్కడ ఏం చేస్తాం. ఇప్పటిదాకా నా పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఈ విషయం తెలియదు. అయితే గరుకు స్తంభాలు మేము వేయిస్తామని ఇప్పటికి నన్ను అడిగిన వాళ్ళే 500-600 మంది దాటిపోయారు. 500-600 మంది. ఎందుకు అంటే చాగంటి కోటేశ్వరరావు గారి మహాత్మ్యం, ఎక్కడో గ్రంథాంతర్గతంగా ఉన్నటువంటి విషయాన్ని వారు తీసుకొచ్చి దాని యొక్క ఫలితం ఏమిటి, ఒకసారి ఆవు అలా గరుకు స్తంభానికి రుద్దుకుంటే ఎన్ని వెంట్రుకలు అయితే వాటికి ఆనందమో అంతకాలము స్వర్గాది లోకాల్లో ఉంటారు అనే విషయాన్ని వారు చెప్పడము, దానివల్ల ప్రతీతి వచ్చి చాలా మంది అడగడం అయింది. కానీ ఇప్పుడు మనకి ఉన్నది 100. గరుకు స్తంభం ఇవ్వడానికి చాలా మంది వస్తారు. అయ్యా మీకు ఎన్ని కావాలి గరుకు స్తంభాలు నేను ఇస్తా అంటారు. కానీ గరుకు స్తంభం రావాలి అంటే ముందు గోవులకు అవసరమైనటువంటి గోశాల, అది తినడానికి అవసరమైంది, కింద ఉండేటువంటి ఖర్చు, చాలా అవసరాలు ఉంటాయి. గరుకు స్తంభం ఒకటే తీసుకొని ఏం చేయాలి. కాబట్టి నాయకంపల్లిలో మనకి దాదాపు కన్స్ట్రక్షన్ అక్కడ పూర్తయింది. ఇప్పుడు కొత్తగా ఠాకూర్లో మనం చేయబోయేటటువంటి కన్స్ట్రక్షన్లో ఏమో ఎవరు అక్కడ కన్స్ట్రక్షన్ నిమిత్తము ఒక 50,000 రూపాయలు ఇస్తారో వాళ్ళకి ఒక గరుకు స్తంభం అక్కడ పెట్టుకునేటటువంటి ఏర్పాటు. ఎక్కువ అమౌంట్ కూడా పెట్టలేదు. ఎందుకు అంటే ఆవు ఉండడానికి తిరగడానికి స్థలం లేకుండా గరుకు స్తంభం ఇస్తే ఏం చేసుకోండి, సత్యమేనా కదా. కాబట్టి ఒక 100 మంది దాకా ఈ అవకాశం ఉంది. ఈ 100 మంది ఎవరు అనేది నాకు ఎక్కువ, నేను ఇలా చెప్పగానే బెంగళూరు వాళ్ళు ఎక్కువ విజృంభిస్తారు నా మీద. ఎక్కువ కర్ణాటక నుంచి మనకి చేసేవాళ్ళు, మన వీడియోలు చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది తమిళనాడులో కూడా ఉన్నారు. కాబట్టి నేను దీనికి ఒక్కటి ఏం చేశాను అంటే ఒక 25 దాకా నేను నా అనుకునే వాళ్ళకి, నాకు దగ్గర ఉండే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పైన 75 మాత్రం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు ముందరికి వస్తారో వాళ్ళు. ఆ 25 నా దగ్గర ఉన్నాయి కదా అని మళ్ళీ నేనేం భేషజాలకు పోను.
25లో 20 సంఖ్య ఆల్రెడీ నా మైండ్లో ఉంది. ఆ 20 మందికే నేను ఇస్తాను. ఇంకొక 5 మాత్రం అత్యవసరంగా ఎవరికైనా ఇవ్వలేదు అనుకునే వాళ్ళకి చేద్దాం. ఆ తర్వాత ఇంకా అక్కడ స్థలం కనుక ఈశ్వరానుగ్రహం వల్ల పెరిగితే ఆ పైన ఇంకా ఈ 100 ఎక్కడ వేస్తున్నాము అంటే ఆవులు తిరగడం కోసం ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేశాం. అక్కడికి ఆవుని కట్టేయడం ఉన్నది, స్వేచ్ఛగా తిరుగుతాయి. అక్కడ ఆ ప్రదేశంలో ఈ గరుకు స్తంభాలని పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇన్ఫర్మేషన్ కోసమే, ఎవరికి ఏమి కంపల్షన్ లేదు. దీన్ని ఏదో అమ్మో మేము ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, ఇక్కడికి వచ్చాం ఆయన ఏమన్నా అనుకుంటాడేమో, దయించి అనుకోవద్దు. ఎంత తక్కువ మంది చేయడానికి ఉత్సుకులైతే నేను అంత ఆనందపడతాను అనే విషయాన్ని కూడా చెబుతూ, సంఖ్య పరిమితం కాబట్టి మనం మళ్ళీ ఒకటే ఇంట్లో మాకు, మా అత్తగారికి, మామగారికి, బంధువులకి అని అనకుండా నేను ఒక్కటి అనుకుంటున్నాను. నా మనసులో ఒక సంకల్పం ఉంది, వంశానికి ఒకటి చొప్పున పశాలపాటి అంటే ఒక్కటే, మళ్ళీ ఇంకో పశాలపాటికి ఇవ్వను, మళ్ళా అది ఇంకో మల్లాటికి నేను ఇచ్చే అవకాశం లేదు. అలా ఎవరి ఇంటి పేరు ఉందో ఆ ఇంటి పేరు మీద ఒక్కటే ఉంటుంది, ముందు ఆ ఇంటి పేరు మీదే అక్కడ ఇచ్చి చేయడం జరుగుతుంది. ఈ కట్టడానికి అవసరమైనటువంటి ఖర్చు మొత్తము దీంతో వచ్చి మళ్ళీ ఆవులు సుఖంగా ఉంటాయి. అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి ఒక 5-6 ఊళ్ళల్లో ఆనందంగా అందరూ అక్కడికి రావడం జరగడం, అక్కడ భోజనాలు, అక్కడ హోమాలు, యజ్ఞాలు. ఎవడు భూమిని కట్టుకుపోయేది లేదు, తీసుకుపోయేది లేదు, అన్ని ఇక్కడ వదిలిపెట్టిపోయేదే. ఎవడు శాశ్వతంగా ఈ భూమి మీద నేను ఉంటాను అనుకోవాల్సిన పనే లేదు. కాబట్టి అది ఇంకొక గొప్ప విషయం చెప్పి ముగించేస్తాను. శుభవార్త ఏమిటి అంటే, నాయకంపల్లిలో ఒక దాత మనకి కిచెన్ సిస్టమ్ మొత్తం ఇచ్చేస్తున్నాం. ఏమిటి ఆ కిచెన్ ప్రత్యేకత అంటే, ఒక గంటలో 3000 మందికి వంట చేసేస్తున్నారు. ఒక గంటలో చక్కగా మీరు 100 కిలోల బియ్యం పడేస్తే పావు గంటలో ఉడుకుతుంది. సాంబారు, పప్పు, బియ్యము, అన్నము, సాంబార్ అవుతుంది, బియ్యం, అన్నం అవుతుంది, పప్పు అవుతుంది, ఒక పచ్చడి. ఇక్కడ దాకా ఒక గంట లోపల 3000 మందికి ఎంత ఉంటే అంత తయారు చేసేటటువంటి స్థితిలో ఉండే కిచెన్ ఎక్విప్మెంట్ అంతా వచ్చింది. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్, కిచెన్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. దాన్ని అక్కడ పెట్టి దాదాపు ఫిబ్రవరి 28 కానీ మార్చి 1లో కానీ దీన్ని చేయడం జరుగుతుంది. అక్కడ ఆరంభం అంటే దాన్ని అక్కడ ఎందుకు ఆ సిస్టంలో పెట్టామంటే, ఆ చుట్టుపక్కల స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఎవరెవరు ఉంటారో, జగద్గురువులు శృంగేరిలో మంచి పని చేస్తున్నారు. ఎవరు ఆటో తెచ్చి పెట్టుకున్నా వాళ్ళకి అక్కడ వండి ఆ పిల్లలందరికీ కూడా భోజనాలు అక్కడ ఇచ్చేయడం. తర్వాత నాయకంపల్లిలో కానీ, డాకూర్లో కానీ, మన ఆశ్రమాల దగ్గర ఎవరైనా చిన్న చిన్న స్థలాలు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే కొనుక్కోండి. కారణం ఏమిటి అంటే, అక్కడ ఉండాలి అనుకుంటే మీకు మీరేంటి మాట్లాడుకోండి, నేనేం చేయను. అక్కడ వచ్చి ఉండాలి అనుకుంటే దీనికి కారణం ఏమిటి అంటే, ఇక్కడ కూడా అలాంటి కిచెన్ ఎస్టాబ్లిష్ చేయడమే కాదు, మనకి చక్కగా ఆసుపత్రి, కిచెను ఇవన్నీ కూడా డాకూర్లో డెవలప్ చేయాలి. కాస్త వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు, వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా సరైనటువంటి రక్షణ ఇచ్చేటటువంటి ప్రదేశంగా దాన్ని తయారు చేయాలి. దేనికి తగ్గట్టుగా దానికి ఎక్కడా మన ఆచార వ్యవహారాలు ఏవి పాడు కాకుండా ఉండే విధానంలో అందరికీ యోగ్యంగా ఉండేట్టుగా దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ భోజనం 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా అక్కడికి వచ్చి కూర్చొని డైనింగ్లో భోజనం చేసి వెళ్ళిపోవచ్చు. అలాంటి స్థితిలో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. కాబట్టి చక్కగా ఒక మహారాశ్రమం అతి త్వరలో మనం సంసిద్ధం చేసుకుంటున్నాం. ఈ శుభవార్తలు చెప్పి నేను నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. అందరము గట్టిగా చెప్తాం, గోవిందా హర నమః పార్వతీపతయే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఇక ఇంకొక విషయం మర్చిపోయాను. నేను మానస సరోవరానికి ఈ జూలైలో ఎండింగ్లో ఒక ట్రిప్ వెళ్ళబోతున్నాను. ఎవరైనా మానస సరోవరం ఆ ట్రిప్లో రావాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ మన శ్రీకాంత్ గారు ఇక్కడ ఉంటారు, శ్రీకాంత్ గారికో ఎవరికైనా చేస్తే ఆ గ్రూప్లో మానస సరోవరం వెళ్ళాలనుకునే వాళ్ళు జాయిన్ అయి రావచ్చు. అది ఒక భాగ్యం ఉందని చెప్తూ స్వస్తి. ఇక భోజనాలకి ఏర్పాటుగా అందరూ కూర్చొని సహనా భవతు సహనం నేను కాదు, ట్రావెల్స్ వాళ్ళు తీసుకెళ్తాను.